కానీ ఎన్నికలప్పుడే వచ్చి ఓట్లు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇక్కడ కరీంనగర్లో వార్ వన్ సైడ్ ఉంటుంది. అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకంటే దేశంలో మనం భాగం, దేశ రాజకీయాలు మన రాష్ట్ర ప్రయోజనాలని, మన రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అని ఆలోచించినప్పుడు మేము కూడా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లో కూడా రాత్రి నిన్న మొన్న బాగా లేట్ అయింది నాకు. అందువల్ల గొంతు కూడా కొంచెం పోయింది. ఎందుకంటే అవతల వ్యక్తులు అసత్య ప్రచారం చేసినప్పుడు విచ్ ఈజ్ రైట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్. ఇండియాలో ఇట్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ గవర్నెన్స్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి కానీ చీఫ్ మినిస్టర్ కానీ డెమోక్రటిక్గా ఎన్నికై రాజ్యాంగంలో పొందుపరిచిన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ గౌరవిస్తూ మనం సమాజాన్ని ఎంఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్, పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ యూ హ్యావ్ సీన్ ది చేంజ్. ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్లో సింగిల్ పార్టీ డామినేషన్, మొనోపలి. బట్ ప్రపంచమంతా మనం ఎగతాళి చేసే పరిస్థితి హిందూ గ్రోత్ రేట్ అంటే 2%, 3%. Post economic reforms, if you see, P.V. Narasimha Rao, minority government, introduced economic reforms successfully, completed 5 years. Appudu Manmohan Singh, finance minister. Tarvata vachina government UF, then NDA, then UPA. ఈ గవర్నమెంట్స్ అన్ని కోయలేషన్ గవర్నమెంట్స్. తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ అబ్సల్యూట్ మెజారిటీ. నేషన్ హ్యాస్ గివన్ మ్యాండేట్ ఫర్ హిమ్ బికాస్ దే బిలీవ్డ్ హిమ్. ఓసారి వ్యాక్యూమ్ కానీ ప్రజల్లో అసహనం ఉన్నప్పుడు మనందరం కూడా కారణం దానికి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. మోర్ సో లీడర్, టీమ్ లీడర్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. ఫర్ 5 years ఒకసారి మేము టీం లీడర్గా ఎంపిక కావాలి, ప్రజలు మ్యాండేట్ తీసుకోవాలి. ఒకసారి మేము టీం లీడర్గా ఎంపిక అయిన తర్వాత టీమును నడిపించడంలో సమర్థత ఉండాలి. మళ్ళీ రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టుకుని, క్లియర్ కట్ డెలివరబుల్స్ పెట్టుకుని అవన్నీ సాధిస్తే తప్ప మనం కూడా సాధించే పరిస్థితిలో ఉండం. అదే ఈరోజు దేశంలో జరుగుతూ ఉంది. ఆ రోజు నరేంద్ర మోడీ పైన ఎంత హోప్ పెట్టుకున్నారో ఈరోజు దేశం మొత్తం డిసప్పాయింట్ అయింది. దానికి కారణం చెప్పిన దానికి, ఇచ్చిన హామీలకి, చేసే పనులకి పొంతన లేదు. విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ చూశాం, సుప్రీంకోర్టు అడిగే పరిస్థితికి వచ్చారు. పోలవరం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇట్ ఈజ్ ఇన్ ది బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. వీళ్ళు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పీరియడ్లోనే కేబినెట్ మీటింగ్లో ఏబీపీ నుంచి ఈ ప్రాజెక్ట్ని మేము తీసుకున్నాం, స్టేట్ గవర్నమెంట్ నుంచి. రెండోది, ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు రేట్స్ అన్ని పెరుగుతున్నాయి. కొత్త చట్టం వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం. దాని ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ R&R పెరుగుతుంది. ఇయర్స్ అయింది కాబట్టి వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది, చేంజ్ అవుతుంది, కాస్ట్ కూడా. అవన్నీ మేమే భరిస్తామని చాలా స్పష్టంగా కేబినెట్లో నిర్ణయం చేశారు, చట్టంలో పెట్టారు. R&R ఏదైతే ఇది ఉందో క్లియరెన్స్ అన్ని, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొక మాట కూడా పెట్టారు, ఏదైతే ముంపుకు గురైందో ఇది డీమ్డ్ టు బి క్లియర్డ్. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంకా మళ్ళీ పర్మిషన్ అవసరం లేదు, దీనికి కూడా పెట్టారు. ఇన్ని పెడితే తర్వాత వీళ్ళు చేసిన పని ఒకే పని,
ఆ ప్రాజెక్టు మనం కలిసి ఉన్నప్పుడు నాకు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేయడానికి ఇచ్చారు. అది కూడా వీళ్ళు ఇచ్చింది కాదు, ప్లానింగ్ కమిషన్ మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పన్గారియా ఇచ్చాడు, రికమెండ్ చేశాడు. పన్గారియా ఏమన్నా అంటే ఇది రాష్ట్ర బెనిఫిట్స్కు ఉండే ప్రాజెక్టు, దేశంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రం ఫోకస్ చేయలేరు, కాబట్టి బెటర్ టు గివ్ ఇట్ టు స్టేట్ ఫర్ ఎగ్జిక్యూషన్, దెన్ ఓన్లీ ఇది కంప్లీట్ అవుతుందని మనకి ఇచ్చారు. అది రికమెండ్ చేస్తే కేబినెట్లో పెట్టించారు. ముందు మన దగ్గరనే తీసుకున్నారు నేషనల్ ప్రాజెక్ట్ అని, తర్వాత ఇచ్చారు. మనం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేశాం, క్లియరెన్సెస్ కోసం ప్రయత్నం చేశాం. ఇంతవరకు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం మనం ఫాలో అయ్యి దాన్ని ఏ విధంగా క్లియరెన్స్ తీసుకొని తెచ్చుకుంటాం. రెండో విషయం, నేను మిమ్మల్ని అందరూ మొన్న నేను హైదరాబాద్లో ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే ఒక విజన్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, నేను హైదరాబాద్లో ఆ రోజు విత్ ప్యాషన్ తిరిగా. అది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ స్టేట్. ఆ రోజు విజువలైజ్ చేశాం ఏం చేయాలి స్టేట్ అని. ఇదే మరి చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, యూ వర్క్డ్ విత్ మీ. ఆ రోజుల్లో కూడా ఆ రోజు నేను ఆలోచించింది ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని చెప్పి ఆలోచించాను. ఆ నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఏదంటే ఐటీ ఈజ్ ది బెస్ట్ వే, ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఐటీ. అప్పుడప్పుడే బిల్ గేట్స్ ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అంత మునుపంతా కంప్యూటర్, పెద్ద పెద్ద కంప్యూటర్లని పెట్టే పరిస్థితి నుంచి ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. సత్యనారాయణ వాజ్ ది విట్నెస్ అట్ ద టైమ్ ఆల్సో. అక్కడి నుంచి మేము అది ఆలోచించిన తర్వాత నేను ఎంత ఇదంటే ఇప్పుడు ఐటీలో మనమే నెంబర్ 1 అన్నిట్లో. మీరు చూస్తే సత్యనారాయణ వాజ్ విత్ మీ. ఆఫ్టర్ దట్ చంద్రశేఖర్ ఈ బికేమ్ మై సెక్రటరీ. సత్యనారాయణ ఈ సేవ, ఇవన్నీ మీ సేవ, ఇప్పుడు మీ సేవ, అప్పుడు ఈ సేవ అన్నీ ఈయనే చేశాడు. చంద్రశేఖర్ తర్వాత ముందు సత్యనారాయణ ఢిల్లీకి వెళ్ళి ఐటీ సెక్రటరీ అయ్యాడు. ముందు చంద్రశేఖర్ అయ్యాడు, తర్వాత సత్యనారాయణ ఐటీ సెక్రటరీ అయ్యాడు. అప్పుడు త్రిబుల్ ఐటీ పెడితే ఆ త్రిబుల్ ఐటీలో ఇప్పుడే సహాని పనిచేశాడు, తర్వాత నా సెక్రటరీ పనిచేశాడు. ఆయన ఇప్పుడు ఐటీ సెక్రటరీ ఢిల్లీలో. అంటే ఐటీ కడవాళ్ళు ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఐటీ తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళు ముగ్గురు ఒక పద్ధతి ప్రకారం చేసి ఢిల్లీలో కూడా ఐటీ సెక్రటరీగా అయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అది పోయి చూసిన తర్వాత ఆ రోజు నేను ఇంచ్ బై ఇంచ్ ఒక విజన్ ఇచ్చాం, ఇంచ్ బై ఇంచ్ బిల్డప్ చేశాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఏ పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ లేకపోతే మీ ఎఫర్ట్ వేస్ట్. ఈరోజు ఎందుకంటే ఆ విషయం మనం మాట్లాడుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను. అవగానే గ్రాండ్ విజన్ ఫర్ హైదరాబాద్. అందరూ అన్నారు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాల అవసరమని డిబేట్ చేశారు. నేను చెప్పాను ఇట్ ఈజ్, మీరు ఈరోజు చూస్తున్నారు, నేను 1000 years చూస్తున్నాను. 5,000 ఎకరాలు కావాలని వితౌట్ ఎనీ డిస్ప్యూట్ 5,000 ఎకరాలు అక్వైర్ చేశాం. అగైన్ 5,000 ఎకరాలు అక్వైర్ చేస్తే ఎన్ని అడ్డంకులు వస్తాయంటే ప్రాసెస్లో అన్ని అడ్డంకులు వస్తాయి. 5,000 ఎకరాలు అక్వైర్ చేశాం, ఎవ్వరికి బాధ లేదు. ఫార్మర్స్ ఆర్ విల్లింగ్. వాళ్ళు కూడా నేను ఇచ్చిన డబ్బులు పెట్టి మళ్ళా ల్యాండ్ కొనుక్కున్నారు పక్కన. వాళ్ళకు ల్యాండ్ వాల్యూ పెరిగింది, బ్రహ్మాండంగా బెనిఫిట్ అయ్యారు. దెన్ అంత అడ్వాన్స్ స్టేజ్ పోయిన తర్వాత సెంట్రల్లో ఒక అడ్వైజర్, సివిల్ ఏవియేషన్ అడ్వైజర్, డిఫెన్స్ అడ్వైజర్ ఆత్రేయ అని ఒక అతను ఉన్నాడు. అతను ఒక రోజు ఇదే మరి బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంటే వచ్చాడు, జాయిన్ కమ్మను కూర్చో మాట్లాడుతున్నాం. ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్ కావడానికి వీల్లేదు సార్ అన్నాడు. అరే ఏంటన్నా, ఇది డిఫెన్స్ ప్రాబ్లం ఉంది, మా డిఫెన్స్ ల్యాబ్ ఉంది అక్కడ, ఈ రెండు ఇంటర్ఫేస్ అవుతాయి, ఫ్లైట్స్ కూలిపోవచ్చు, కట్టడానికి వీలేదు అన్నాడు. రేట్ అవుతుందా, మేము 5,000 ఎకరాలు అక్వైర్ చేసి అడ్వాన్స్ స్టేజ్ వచ్చినాక ఎట్లా అవుతుందని చెప్పి గట్టిగా కోపడ్డాం. నేను చాలా కోపడ్డాను, ఆయన మీద విరుచుకుపడ్డాను. దెన్ ప్రధానమంత్రికి చెప్పాను, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం చెప్పాను,
జార్జ్ ఫెర్నాండెస్ కంప్లైంట్ చేశాను. అప్పుడు టిఆర్ ప్రసాద్ని ఆ రోజు కేబినెట్ సెక్రటరీ టిఆర్ ప్రసాద్ మన కేడరే, అతన్ని వన్ మ్యాన్ కమిషన్ వేసి మొత్తం అనలైజ్ చేయమంటే టిఆర్ ప్రసాద్ గేవ్ ఏ రిపోర్ట్. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం డిఫెన్స్ ల్యాబ్ షిఫ్ట్ చేయాలి తప్ప ఎయిర్పోర్ట్ కట్టకుండా ఆపడానికి వీలు లేదు, విల్ గో హెడ్ అని ఇచ్చాడు. అంటే ఎంత డిఫికల్టో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బిల్ గేట్స్ నాకు ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం, నేను ఎవరో తెలియదు అతనికి. నేను అడిగితే కాక్టైల్ పార్టీకి రమ్మన్నాడు. నేనన్నా నీ కాక్టైల్ పార్టీకి వస్తే వచ్చే ఓట్లు పోతాయి, నేను ఓట్ల కోసం వస్తున్నాను, డెవలప్మెంట్కి వస్తున్నానన్నా. అంబాసిడర్ ఇప్పుడు కూడా జ్ఞాపకం, విజనర్ అని. అతను విత్ గ్రేట్ డిఫికల్టీ 10 minutes ఆర్గనైజ్ చేశాడు ఒక ఇంటర్వ్యూ. ఆర్గనైజ్ చేస్తే ఐ స్పెంట్ విత్ హిమ్ 45 minutes. సుధాన్ ఉండాడు, సింగిల్ మ్యాన్, అప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీ నాతో, ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదు నాతో, అతనే వచ్చేవాడు ఎక్కడికి పోయినా. సత్యనారాయణ అందరూ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తే ఆయన నాతో ఉండి అన్నీ చేసేవాడు. ఐ గేవ్ ప్రజెంటేషన్, విజన్ ఫర్ ఐటీ, విజన్ ఫర్ ఇండియా.